ఈనాటి కథ శీర్షిక పనికిమాలిన ధనం. ఒక దేశంలో ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన తన ధనమంతా 3 పీపాలలో ఉంచి వాటిని నేలమాళిగలో దాచాడు. ఒక దాని నిండా బంగారు నాణాలు, రెండో దాని నిండా వెండి నాణాలు, మూడో దాని నిండా రాగి నాణాలు ఉండేవి. ఆ దేశం మీదకి పొరుగుదేశపు సేనలు దండెత్తొచ్చాయి. అవి అపజయం అన్నది లేక దేశాలన్నింటినీ జయించుకుంటూ రావటం చూసి ధనికుడు పారిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ధనపు పీపాలు వెంట తీసుకుపోవడం అసాధ్యం గనక ఆయన మైనం కరిగించి 3 పీపాలలో నాణాల మీద పోయించి నేలమాళిగకు తాళం కూడా వేయకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు. కొద్ది రోజులకు శత్రుసేనాలు వచ్చి ధనికుడుండిన నగరాన్ని ఆక్రమించాయి. సేనాధిపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా స్వాధీనపరుచుకున్నాడు. పారిపోయిన ధనికుడి ఇంట గల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి. అవి మైనం పీపాలు. అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు.